బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 30న నామినేషన్లను స్వీకరించనున్నారు. జూలై 1న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అధ్యక్షుడి రేసులో ఈటెల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్, డీకే అరుణ, రామచంద్రరావు, పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ పర్యటనకు రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై 2వ వారంలో కొత్త అధ్యక్షుడిని కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఇవాళ సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది. పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతల కసరత్తు తుది దశకు చేరుకుంది. అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలపై జాతీయ నాయకత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ఆర్ఎస్ఎస్తో పాటు కొందరు సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరును కూడా చురుగ్గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త సారథి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 3.5 సంవత్సరాల వ్యవధి ఉంది. ప్రస్తుతం నియమించే అధ్యక్షుడినే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా, ఎన్నికల ముందు మరో నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకురావాలా అన్న విషయంపైన బీజేపీ జాతీయ నాయకత్వం చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో ఈ రాజకీయ సమీకరణం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరో నేతకు అవకాశం ఇస్తే ఎన్నికల ముందు బండి సంజయ్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గం కావడం, బీసీలకు 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే ఈటెల, లక్ష్మణ్, అరవింద్లలో ఒకరికి ఛాన్స్ దక్కుతుంది. లక్ష్మణ్ ఇప్పటికే ఓసారి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. నాయకుల మధ్య విభేదాలు లేకుండా సమన్వయం చేస్తారనే కోణంలో ఆయన పేరును పార్టీ ప్రముఖంగా పరిశీలిస్తోందని తెలిసింది. అయితే తనకు ఆసక్తి లేదని ఆయన జాతీయ ముఖ్య నేతలకు లక్ష్మణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటే ఈటెల, అరవింద్లలో ఒకరికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ను ఎదుర్కోవడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరుపై కూడా కొంతకాలం క్రితం చర్చ జరిగినట్టు తెలిసింది. కేంద్ర మంత్రిగా కొనసాగుతారని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికకు బీజేపీ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్షుని అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా కరంద్లాజే నేడు హైదరాబాద్ రానున్నారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యే నేతకు ఆదివారం సాయంత్రం లేదంటే సోమవారం ఉదయం సంకేతాలు ఇవ్వనున్నట్టు తెలిసింది.